ద్రోణాచార్య, నీ కొడుకు అశ్వత్థామ నిన్ను అన్యాయంగా అక్రమంగా చంపిన దృష్టద్యుమ్నుడిని పశువుని చంపినంత కిరాతకంగా చంపాడు. కాబట్టి నువ్వు హాయిగా ఉండు అని చెప్పు, నా బదులుగా నువ్వు ఆయనని కౌగిలించుకో అని చెప్తాడు. చెబితే దుర్యోధనుడు మాటలు రావట్లేదు కదా, శరీరంలో అసలు సత్తువే లేదు. లాస్ట్ మూమెంట్లో ఉంటారు చూసావా, ఎక్కడో అలా బ్రీతింగ్ తీసుకుంటూ. అలాంటి సిట్యువేషన్లో కూడా వీళ్ళు వచ్చారు కాబట్టి అక్కడ పాండవులు చచ్చిపోయారేమో, ఆ మాట వినాలి అన్న ఉత్సుకతతో ఆ శరీరం అలాగా ఉంది, నిలబడి ఉంది. ఆయన వింటున్నాడు. అశ్వత్థామ చెప్పాడు దృష్టద్యుమ్నుని అతి కిరాతకంగా చంపాను అని. ఆ తర్వాత పాండవులు మాత్రం దొరకలేదు. కృష్ణుడు మేము వస్తున్నామని ముందుగానే గ్రహించినట్టున్నాడు. అందుకే అక్కడ పాండవులు, సాత్యకి, కృష్ణుడు మాత్రం లేరు అని చెప్తాడనమాట. ఇప్పుడు దుర్యోధనుడు అతనికున్న కొంచెం ఓపికని బాగా తెచ్చుకొని ఒక్కొక్క మాటగా అలా బయటకి అంటూ ఉంటాడు. ఈరోజు మీరు చేసినది చాలా గొప్ప పని. భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు కంటే కూడా మీరు ఈరోజు చేసిన పనే అద్భుతమైన కార్యక్రమం. నిజంగా భీష్ముడు, కర్ణుడు వీళ్ళందరినీ మహావీరులు అంటారు. కానీ ఈరోజు రాత్రి మీరేదైతే చేశారో ఆ పని చాలా కష్టతరమైన పని. కానీ మీరు చేశారు. నాకు చాలా ఆనందంగా ఉంది. నేను మీ ముగ్గురి రుణం తీర్చుకోలేను. జీవితం అంతా గుర్తుపెట్టుకుంటాను. నేను పోయాక కూడా గుర్తుపెట్టుకుంటాను అని చెప్పి అలా మాట చెబుతూనే అతను ప్రాణం వదిలేశాడు.